హలో అండి, నేను మీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, కొత్తూరు, ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ స్పైన్ సర్జన్ని. ఈరోజు మనం ఫిజియోథెరపీ గురించి మాట్లాడుకుందాం. ఫిజియోథెరపీ వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఫిజియోథెరపీ అసలు చేయాలనా, ఫిజియోథెరపీ అసలు చేయించుకోవాలనా, ఏ పేషెంట్స్లో ఫిజియోథెరపీ అవసరం, ఎప్పుడు అవసరం, ఎందుకు చేయాలి ఫిజియోథెరపీ, వచ్చే యూజెస్ ఏంటి, ఇవి చాలా మంది పేషెంట్లు అడుగుతుంటారు. అదే కాకుండా చాలా అపోహలు ఉన్నాయి ఈ మధ్య. మెయిన్గా ఈ అపోహల్ని కూడా కొందరు డాక్టర్సే క్రియేట్ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మీకు ఫిజియోథెరపీ అవసరం లేకుండానే సర్జరీ చేస్తాం, సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ అవసరం లేదు, మీరు ఫిజియోథెరపీ లేకుండానే నడవగలుగుతారు మోకాలు మార్పిడి అయిపోయిన తర్వాత, తొంటి మార్పిడి అయిపోయిన తర్వాత, లేదా స్పైన్ సర్జరీ అయిన తర్వాత మీకు ఫిజియోథెరపీ లేకుండానే మీ పనులు చేసుకోవచ్చు అని కొందరు మిస్లీడ్ చేస్తున్నారు పేషెంట్స్ని. దానివల్ల పేషెంట్స్ కూడా మనకి ఏంటంటే తర్వాత దాని కాంప్లికేషన్స్ తో, అంటే అనుకున్నంత రిజల్ట్ రాకపోకుండా మళ్ళీ వచ్చి పేషెంట్స్ మనల్ని అడగడం, సార్ డాక్టర్ గారు ఇట్లా సర్జరీ చేయించుకున్నాము, మాకు ఏమో రిజల్ట్ రాలేదు, ఏంటి అని అడగ కారణం ఫిజియోథెరపీ చేసుకోలేదు. ఎందువల్ల అంటే, మాకు డాక్టర్ గారు చెప్పలేదండి ఫిజియోథెరపీ ఒక ఆవశ్యకత ఉంది, ఇంత అవసరం ఉంది అనేది ఏ డాక్టర్ గారు మాకు చెప్పలేదు అనేది కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది నాకు ఇట్లాంటివి. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఫిజియోథెరపీ అంటే ఏమిటి? ఫిజియోథెరపీ మెయిన్గా దీంట్లో రెండు ఉంటాయండి, 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఎలక్ట్రోథెరపీ, ఇంకోటి వచ్చేసి మనకి ఫిజికల్ థెరపీ. ఎలక్ట్రోథెరపీ అంటే ఈ ఇంటర్ఫెరెన్షియల్ కరెంట్స్, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ ఐఎఫ్టీ అంటాం. దాంట్లో ఇరాషియన్ కరెంట్స్ అని ఇట్లా టైప్స్ ఆఫ్ కరెంట్స్ తోటి, అంటే మైక్రో కరెంట్ ఇచ్చి మజిల్స్ని దే విల్ ట్రై టు యాక్టివేట్ ద మజిల్స్. మజిల్లో కండక్షన్, కాంట్రాక్చర్ ఇవన్నీ పెంచడానికి ఫిజికల్ థెరపీలో ఈ ఐఎఫ్టీ ఒకటి స్టార్ట్ చేస్తారు, ఐఎఫ్టీ చేస్తాం. అదేవిధంగా అల్ట్రాసౌండ్ తోటి మసాజెస్ లాగా, అల్ట్రాసౌండ్ తో మజిల్ ని విల్ డూ ద మజిల్ మసాజ్ అనమాట. దాంతో కూడా మజిల్ రిలాక్స్ అవుతుంది. సో ఇది ఎలక్ట్రోథెరపీలో టైప్స్. ఇంకా కూడా ఉన్నాయి చాలా ఎలక్ట్రోథెరపీలో. టెన్స్ లో వచ్చేసి ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రిక్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటాం. నర్వ్స్ ని స్టిమ్యులేట్ చేస్తాం అనమాట. దీంట్లో మెయిన్లీ నర్వ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు టెన్స్ చేయమని చెప్తాము, అడ్వైస్ చేస్తుంటాం. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ థెరపీ, ఐఆర్ థెరపీ అంటాం. అదే విధంగా మజిల్ కంప్లీట్ గా రిలాక్స్ కాకుండా మజిల్ గాని ఆ ట్రిగ్గర్ పాయింట్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు ట్రిగ్గర్ పాయింట్ రిలీజ్ చేయడానికి డ్రై నీడ్లింగ్ అనే టెక్నిక్, కప్పింగ్ టెక్నిక్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఫిజియోథెరపీలో పార్ట్ అండ్ పార్సల్ అనమాట. అదే విధంగా ఫిజికల్ థెరపీలో ఏం చేస్తారంటే, దే స్టార్ట్ విత్ ఎక్సర్సైజెస్. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఎక్సర్సైజెస్ అనేది ఎటుబడితే అట్లా చేయకూడదు. ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పద్ధతిలో చేసుకోవాలి. పర్సన్ ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేసేదానికి ఒక పొజిషన్ లో ఉండాలి. అది మేబీ ఆ పోస్చర్ మెయింటైన్ చేసుకొని చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. వీటికి ఏ విధంగా చేయాలి అనే గైడెన్స్ చేయడానికి ఒక ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉంటుంది. ఏ విధంగా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐసోమెట్రిక్స్ ఉన్నాయి. ఐసోమెట్రిక్ అంటే మన మజిల్స్ ని కొంచెం అవి ఉన్న నార్మల్ స్టేజ్ లో యాక్టివేట్ చేయడానికి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాం. ఆ కాంట్రాక్చర్స్ అన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి దానికి ఈ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు. అదే విధంగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం, మజిల్ స్ట్రెంత్ పెంచడానికి. ఎందుకంటే మజిల్, ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్, ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్ ఉన్నారు. ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్ లో ఏంటి, చాలా రోజులుగా పెయిన్ వల్ల, నడవకపోవడం వల్ల, మోకాలు బాగా పెయిన్ ఉండడం వల్ల, నడవకపోవడం వల్ల థై మజిల్స్, అదే విధంగా కాఫ్ మజిల్స్, అదే విధంగా థైలో ఉండే క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఇవన్నీ వీక్ అయి ఉంటాయి. ఈ వీక్ అయిన మజిల్స్ అన్నిటిని మనం ప్రీ ఆపరేటివ్ కూడా యాక్చువల్ గా స్ట్రెంథనింగ్ చేయాలి. బికాస్ ఇట్స్ ఎన్ ఎలెక్టివ్ సర్జరీ. మనకి టైం ఉంటే ప్రీ ఆపరేటివ్ గా కూడా ఫిజియోథెరపీకి వెళ్ళమనాలి. యాక్చువల్ గా అయితే క్వాడ్రిసెప్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ గానీ ప్రీ ఆపరేటివ్ గా చేస్తే పోస్ట్ ఆపరేటివ్ గా రిజల్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా తొందరగా పేషెంట్ రికవర్ అవుతాడు. కానీ మన ఇండియన్ సినారియోలో పేషెంట్ ఏంటంటే, వచ్చేసి నాకు డాక్టర్ గారు సర్జరీ చేసుకోవాలంటాడు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ కన్స్ట్రైంట్స్, లైక్ మనీ కన్స్ట్రైంట్ అంటారు, ప్యాకేజ్ కన్స్ట్రైంట్. దానివల్ల మేబీ వీ మే నాట్ గో ఫర్ ప్రీ ఆపరేటివ్ కాకపోయినా కానీ అట్లీస్ట్ పోస్ట్ ఆపరేటివ్ వీ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫిజియోథెరపీ అనమాట. పోస్ట్ ఆపరేటివ్ గా హ్యామ్స్ట్రింగ్స్, తర్వాత క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ అని చేయకుండా ఈ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయకపోతే ఏమవుతుంది, మజిల్ వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే మజిల్ వీక్ అయిపోతుందో, మజిల్ వేస్టింగ్ అయిపోతుందో, స్ట్రెంత్ ఉండదు. అప్పుడు జాయింట్ ఫంక్షన్ రాదు. ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్ సర్జరీ ఎంత బాగా చేసినా అవుట్కమ్ వచ్చేసరికి 50% సర్జరీ మీద ఉంటుంది, 50% ఫిజియోథెరపీ మీద ఉంటుంది. నేను ఎప్పుడైనా చెప్పేది ఇదే, ఫిజియోథెరపీ ఈజ్ 50% ఆఫ్ ద ట్రీట్మెంట్. ఫిజియోథెరపీ అనేది మీకు కంపల్సరీ అవసరం, చేసుకోవాలి కూడా. ఎవరైనా ఫిజియోథెరపీ వద్దు అన్నారంటే వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నట్టు. ఏ సర్జరీలో కూడా ప్రపంచంలో ఫిజియోథెరపీ లేకుండా, స్పెషల్లీ ఆర్థోపెడిక్ సర్జరీస్ లో ఫిజియోథెరపీ లేకుండా రికవరీ అనేది కంప్లీట్ కాదు. ఫిజియోథెరపీ లేకుండా రికవరీ అనేది పార్షియల్లే ఉంటుంది, ఇన్కంప్లీట్ రికవరీ. ఫర్ ఎగ్జాంపుల్ స్కోపీ సర్జరీస్ చేస్తాం, ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం, లిగమెంట్ లోపల మోకాల్ లోపల తెగిపోయిన లిగమెంట్ ని మనం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం.
స్కోపీ సర్జరీతో. అదే భుజం లోపల తెగిపోయిన కండరాలు, రొటేటర్ కఫ్ కానీ, బ్యాంకాట్, లాబరల్ రిపేర్ కానీ ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ అనే ప్రోగ్రామ్ కంపల్సరీ అవసరం. అది రీహాబిలిటేషన్ ఎన్ని రోజులు చేయాలి, ఎట్లా చేయాలి అనేది డాక్టర్ గైడెన్స్ మేము ఇస్తాము. దాని ప్రకారం ఫిజియోథెరపిస్ట్ ఫాలో అయ్యి చేస్తారు. కాబట్టి మీరు ప్రాపర్గా ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా కానీ మీకు ఫిజియోథెరపీ అనేది అవసరం లేదు అని చెప్పారంటే అది కేవలం దట్ ఈస్ ఓన్లీ ఏ లై అని గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకొకటి, ఫిజియోథెరపీలో ఎన్ని రోజులు చేసుకోవాలి? మోకాలు మార్పిడి తర్వాత మామూలుగా యూజువల్ గా టు రీగెయిన్ కంప్లీట్ ఫ్లెక్షన్ రావడానికి ఫిజియోథెరపీ అట్లీస్ట్ 2 weeks మినిమం రికమెండెడ్ అండి. పేషెంట్ ని బట్టి, పేషెంట్ ఈజ్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్ బై దెమ్సెల్ఫ్, అంటే వాళ్ళు యాక్టివ్ మూవ్మెంట్స్ సరిగా చేయకపోతే ప్యాసివ్ ఎక్సర్సైజెస్ చేపిస్తూ ఉండాలి. కాబట్టి కొందరిలో మేబీ 3 to 4 weeks కూడా అవసరం ఉంటుంది. సో అట్లాంటిది మేమేదో ఫాస్ట్ ట్రాక్ సర్జరీ చేసేస్తున్నాము, మీరు ఈ రోజు చేస్తే రేపు నడిపిస్తాం, ఎట్లాగో మోకాలు మార్చిన తర్వాత ఎట్లా పక్క రోజు నడిపిస్తాం, అంత మాత్రాన ఫిజియోథెరపీ అవసరం లేదనేది లేదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫిజియోథెరపీ 100% రిక్వైర్మెంట్ ఉంది. సో ఫిజియోథెరపీ చేసినందువల్ల లాభమే కానీ నష్టం ఉండదు. మోకాలు మార్పిడే కాదు, తొంటి మార్పిడి చేసిన తర్వాత కూడా వీ నీడ్ టు గెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మజిల్స్ బ్యాక్. అన్ని మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తేనే మనకి ఆ రిజల్ట్ బాగుంటుంది. అదేవిధంగా స్పైన్ సర్జరీస్లో కూడా, స్పైన్ సర్జరీ చేసిన తర్వాత కూడా ఎక్సర్సైజెస్, పారాస్పైనల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కావాలి. పారాస్పైనల్ మజిల్స్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలంటే ఫిజియోథెరపీ అవసరం. సో గుర్తుపెట్టుకొని ఫిజియోథెరపీ కంపల్సరీ కావాలి. ఒకవేళ మీ సర్జన్ చెప్పకపోయినా మీరు అడిగైనా కానీ, సార్ ఫిజియోథెరపీ మేము చేయించుకోవాలా లేదా, ఎన్ని రోజులు చేయించుకోవాలి అని సర్జన్ రికమెండ్ చేసిన ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఫిజియోథెరపీ చేయించుకోవాలి. మీరు కంప్లీట్గా రికవర్ కావాలి. ఇది నా యొక్క సజెషన్.